హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంచలన నిర్ణయము, కీలక ఆదేశాలు, చరిత్రలోనే తొలిసారిగా కీలక ఆదేశాలు అయితే జారీ చేయబడ్డాయి. మరి పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక మనం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీ ఎన్జీఓ జేఏసీ భారీ విరాళం ప్రకటించింది. ఈ నెల జీతంలో ఒక్కొక్కరి జీతం మరియు పెన్షనర్స్ యొక్క పెన్షన్లో ఒకరోజు బేసిక్ పే ద్వారా మొత్తం 120 కోట్ల రూపాయలను సీఎం సహాయ నిధికి అయితే విరాళం ఇచ్చేందుకు అంగీకార పత్రాన్ని అయితే సీఎం చంద్రబాబుకు అందజేసిందండి జేఏసీ. ఇప్పటికే పలు సినీ రాజకీయ ప్రముఖులు ఏపీ వరద బాధితులకు సహాయాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. వరద ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో విరివిగా విరాళాలు అందించారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పిలుపునిచ్చారు. ఈ పిలుపుకు స్పందించిన అనేక మంది విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దాతలు విరాళాలు అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బ్యాంకు ఖాతా నెంబర్ను, అదేవిధంగా డిజిటల్ ప్లాట్ఫామ్ క్యూఆర్ కోడ్ను కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చింది. వీటి ద్వారా ఎవరైనా సరే సహాయం అందించాలని అనుకున్నవారు వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు అండగా నిలవవచ్చు అని తెలిపింది. ఈ మేరకు వివరాలను అయితే వెల్లడించింది. బ్యాంకు ఖాతా మరియు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకైతే ఇవ్వడం జరిగిందండి. సో ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపుతో ముందుకొచ్చిన తమ దృక్పథాన్ని చాటుకొని విరాళాలు అందించినందుకు దాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపి అభినందించారు. మరోవైపు ఇవాళ మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరద బాధితులను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలి అని కోరారు. మంగళవారం ₹1 విరాళం ప్రకటించిన ఆయన ఇవాళ గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా 4 కోట్ల విరాళం అయితే ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 400 గ్రామ పంచాయతీలకు 1,00,000 చొప్పున 4 కోట్ల రూపాయలనైతే విరాళంగా అందజేస్తానని అయితే తెలియజేశారు. సో ఉద్యోగులు తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం చాలా కీలకమైనది. సో కాబట్టి ఉద్యోగ పెన్షన్లందరికీ కూడా సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. చరిత్రలోని తొలిసారిగా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది ఇప్పుడు.